ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 21వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు ఆదివారం. తిథి ఏకాదశి రాత్రి 9 గంటల 20 నిమిషాల వరకు. నక్షత్రం రోహిణి తెల్లవారుజామున 5 గంటల 41 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 2 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 5 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 9 గంటల 43 నిమిషాల నుంచి 11 గంటల 19 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 34 నిమిషాల నుంచి 5 గంటల 19 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు. ఈరోజు విశేషం పుష్యపుత్రద ఏకాదశి. పుష్య మాసంలో వచ్చిన ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. హిందూ ధర్మశాస్త్రంలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే పుత్రద ఏకాదశికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. పుత్రద ఏకాదశి రోజుని విష్ణువుకు అంకితం చేశారు. ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణువు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. సంతానం కోసం పెళ్లైన వాళ్ళు పుత్రద ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. పుష్య మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల చనిపోయిన తర్వాత మోక్షం లభిస్తుంది. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి. గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి. శ్రీహరికి పూలు తులసి సమర్పించాలి. వీలైతే ఈ రోజు ఉపవాసం ఉండండి. సాత్విక వస్తువులు మాత్రమే భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి. తులసి లేకుండా విష్ణువుకి భోగం సమర్పించకూడదు. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల అమ్మవారి కటాక్షం పొందుతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి. ఉపవాసం ఉండి పూజ చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. ఎక్కువ మంది పుత్రద ఏకాదశి రోజు ఉపవాసం సంతానం కోసం చేస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. రాత్రిపూట జాగరణ చేసి విష్ణువుని భజనలు కీర్తనలతో స్తుతించడం వల్ల భగవంతుడి ఆశీర్వాదం పొందుతారు. ఈరోజు ఉపవాసం ఉంటే తప్పకుండా పిల్లలు పుడతారని విశ్వసిస్తారు. పుత్రద ఏకాదశి కథ. పూర్వం సుకేతుమన్ అనే రాజు ఉండేవాడు. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఎన్నో పనులు చేసేవాడు. కానీ రాజుకి మాత్రం సంతానం లేదు. సంతానం కోసం రాజు తిరగని పుణ్యక్షేత్రం లేదు. కానీ తన కోరిక మాత్రం నెరవేరదు. ఒకరోజు రాజు తన రాజ్యానికి దగ్గరలో ఉన్న ఒక మహర్షి దగ్గరకు వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్లి తన సమస్య చెప్పుకొని పరిహారం చెప్పాల్సిందిగా కోరాడు. అప్పుడు ఆ మహర్షి పుత్రద ఏకాదశి గురించి చెప్పి ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిదని సూచించారు. మహర్షి చెప్పినట్టుగానే రాజు పుత్రద ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి రాజు భార్య గర్భం దాల్చింది. పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. అప్పటి నుంచి విష్ణుమూర్తిని పూజిస్తూ పుత్రద ఏకాదశి జరుపుకుంటారు. ఈ రోజు చేసే ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి విశేషమైన శుభకాలం నడుస్తోంది. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. అనుకున్నది సాధిస్తారు. ఇప్పుడు చేసే పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి. జీవితానికి అవసరమైన స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపార యోగం చాలా బాగుంటుంది. అంచెలంచెలుగా పైకి వస్తారు. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి. కీర్తి లభిస్తుంది. సంపదలు సమకూరుతాయి. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి. ధన లాభం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచి వారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్కు అవకాశం ఉంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పు తీరుస్తారు. స్నేహితులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. జాబ్ కోసం ప్రయత్నించడానికి కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు అందరూ గౌరవం ఇస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో శ్రమ ఫలిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూరపు బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రద్ధగా పనిచేసి పెద్దలను మెప్పించండి. అధికార లాభం సూచితం. ధైర్యంగా ముందడుగు వేయండి. ధర్మం గెలిపిస్తుంది. క్రమంగా విఘ్నాలు తొలగుతాయి. ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి. ఒక శుభ ఫలితం ఉంటుంది. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేస్తారు. ఇంట బయట గౌరవాదరణలు లభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇవి మిమ్మల్ని ఒక కొత్త పని ప్రారంభించేలా ప్రేరేపిస్తాయి. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. స్నేహితులతో వినోదాల్లో పాల్గొంటారు. శివారాధన మనశ్శాంతినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన కాలం ఉంది. ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. తగినంత మానవ ప్రయత్నం చేయండి. ఒక విషయంలో లాభపడతారు. బంగారు భవిష్యత్తుకు తగిన ప్రణాళిక వేసుకోండి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధ వల్ల బలహీనులవుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఓర్పుతో వాటిని అధిగమించండి. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. కొన్ని అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఉంటాయి. చర్చలు సఫలమవుతాయి. ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. కుటుంబంలో సమస్యలు తీరుతాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. సమయానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు చదువులో కాస్త ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో మీ జీవిత భాగస్వామి సలహా కోసం సంప్రదించడం మంచిది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆదిత్య హృదయం చదవండి. ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల సమయం. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఉద్యోగంలో అధికార బలం పెరుగుతుంది. దగ్గర వారితో ప్రేమగా మాట్లాడాలి. మిత్రుల బలంతో ఒక విజయం లభిస్తుంది. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధర్మబద్ధంగా పనిచేయండి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంటర్వ్యూలు ఫలిస్తాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనో విచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొత్త ఇల్లు కానీ కారు కానీ కొంటారు. సైన్స్ విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొత్త ఇల్లు కానీ కారు కానీ కొంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. గురు శ్లోకం చదివితే ఫలితం ఉంటుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. మీ కృషి ఫలిస్తుంది. ఆటంకాలను తెలివిగా అధిగమించాలి. అసహనానికి గురి కావద్దు. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ప్రతిఫలం వస్తుంది. కుటుంబ సభ్యుల సలహా పనిచేస్తుంది. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. వ్యాపార పరంగా శ్రద్ధ చూపాలి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. అధికార లాభం సూచిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కొత్త ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. అతిథులు చెప్పా పెట్టకుండా మిమ్మల్ని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజంతా చాలా శుభప్రదంగా సంతోషంగా గడుస్తుంది. కొన్ని పెండింగ్ బకాయిలు క్లియర్ కావచ్చు. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక భక్తిభావం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు పొదుపుపై దృష్టి పెట్టాలి. ఇష్ట దేవతను దర్శిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది. పెద్దల సహకారంతో మంచి గుర్తింపు లభిస్తుంది. సుస్థిరత ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది.
శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో ఏకాగ్రత అవసరం. తగినంత ధనం అందుతుంది. తెలియని ఇబ్బందులు ఎదురవుతాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. సహనం రక్షిస్తుంది. ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు ఉంటాయి. బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. పని ప్రదేశంలో వాతావరణం అనుకూలంగా కనిపిస్తుంది. చిన్న చిన్న కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. సమయానికి అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. శ్రీరామనామాన్ని జపించండి. సుఖం లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి మనోబలం అవసరం. సొంత నిర్ణయాలు మంచిది కాదు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ముఖ్య కార్యాల్లో తోటివారి సలహాలు తీసుకోండి. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించాలి. తొందరపాటు వల్ల కొత్త సమస్యలు రావచ్చు. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో జాగ్రత్త. ఆర్థికంగా అనుకూలత కనిపిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతనోత్సాహం కలుగుతుంది. ఒక శుభవార్త మీ జీవితాన్ని మార్చివేస్తుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ఆదాయం పెరుగుతుంది. స్థానచలన అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి వెంటనే పూర్తవుతుంది. పెద్దల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ధనలాభం ఉంది. అనుకున్న విధంగానే జీవితం ముందుకు సాగుతుంది. తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ విషయాల్లో ఆసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ధర్మ మార్గంలో లక్ష్యాన్ని చేరతారు. సుఖ సంతోషాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఓర్పు అవసరం. ఆకస్మిక ధన వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వాహన యోగం ఉంది. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పులను కోరుకుంటారు. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుకుంటారు. ఉద్యోగంలో లాభాలు ఉంటాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో కొత్త ఆశలు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం నిద్రలేమీ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్యం ఆదాయం రెండూ బాగుంటాయి. మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. సూర్య ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపార లాభం ఉంది. నూతన ప్రయత్నాల్లో ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. సకాలంలో పనిచేసి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగ రీత్యా శుభ ఫలితం ఉంటుంది. గృహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ పరంగా ఆనందించే అంశాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో లాభం పొందే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. అవగాహనతో గొప్ప జీవితానికి పునాది వేసుకోవాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు డాక్టర్లకు ఇది అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఇష్ట దేవతను తలుచుకోండి. శాంతి చేకూరుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో తిరుగులేని విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలు ఉంటాయి. బాధ్యతలు పెరుగుతాయి.
ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మొహమాటంతో ఖర్చు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. భూ, గృహ, వాహన లాభాలు ఉన్నాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. ప్రయత్న లోపం లేకుండా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత మిత్రుల కలయిక. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులు చదువులో బాగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు ఖర్చుల పట్ల జాగ్రత్త. వ్యాపార రంగంలో మంచి లాభాలు ఉంటాయి. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. దుర్గాదేవిని స్మరించండి. మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. కొత్త పనులు చేపడతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వస్తువులు కొంటారు. మీకు రావాల్సిన డబ్బులు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా నడుస్తాయి. విదేశీ సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. మ్యాథ్స్, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. విష్ణుమూర్తిని ప్రార్థిస్తే మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారికి రోజువారీ కార్యసిద్ధి ఉంది. ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న ఫలితం సాధించండి. అధికారుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆనందించే అంశం ఒకటి ఉంటుంది. ధనలాభం పొందుతారు. సాహసపూరిత నిర్ణయాలు అనుకూలిస్తాయి. మిత్రులతో విభేదించడానికి ఇది సమయం కాదు. ఓర్పు విజయాన్ని ఇస్తుంది. పనులు అనుకూలంగా సాగుతాయి. మిత్రులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. లాభాలను ఇస్తాయి. ఉద్యోగులకు సమస్యలు తీరుతాయి. రిస్క్తో కూడిన పనులకు దూరంగా ఉండండి. కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడతాయి. ప్రయోజనం లేని బాధ్యతను నెత్తిన వేసుకోవద్దు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. పట్టుదలతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. ఇష్టదైవ దర్శనం శాంతినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇస్తున్నాయి.